Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఇప్పుడు మరొక అవార్డుని జ్ఞానపీఠ అవార్డు తర్వాత మరొక అవార్డుని ఇలాగే జ్ఞానపీఠ అవార్డు లాగే సాహిత్య రంగం సంబంధించినటువంటి అవార్డునే లేటెస్ట్గా మనకి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. ఆ అవార్డు పేరు ఏమిటంటే సరస్వతి సమ్మాన్ అవార్డ్. సరస్వతి సమ్మాన్. ఇది కూడా 2024 సంవత్సరానికి సంబంధించి ప్రకటించబడినటువంటిదే. సరస్వతి సమ్మాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డులు. ఇందులో 2024 సంవత్సరానికి సంబంధించి ఈ సరస్వతి సమ్మాన్ అనే ఈ అవార్డుని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లిటరేచర్ ప్రైజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యున్నత పురస్కారాలలో, సాహిత్య రంగ పురస్కారాలలో ఇది కూడా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం. అందులో భాగంగానే చాలా ముఖ్యమైనటువంటి అంశం, దీనిని 27/3/2025 ప్రకటించారు. అలా ప్రకటించినటువంటి ఈ అవార్డుని ఎవరు ప్రకటించారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్. కేకే బిర్లా ఫౌండేషన్ అనే సంస్థ దీనిని ప్రతి సంవత్సరం ఇస్తుంది. అయితే ఈ అవార్డుని ఎవరికి 2024 సంవత్సరానికి సంబంధించి ప్రకటించారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేరు మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పేరు ఇది. మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్ అన్నటువంటి ఒక రచయిత ఈ 2024 సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా పొందడం జరిగింది. ఈ అవార్డు 34వ సరస్వతి సమ్మాన్ అవార్డ్. 34వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది. అయితే ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అన్నది జస్ట్ దీని బ్యాక్గ్రౌండ్లో చూద్దాము. ఈ మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్ అన్న ఈయన సంస్కృత భాషా రచయిత. ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి వారు. 1966లో జన్మించారు ఈయన. అయితే ఈ మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్ సంస్కృతంలో ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు స్వామి నారాయణ సిద్ధాంత సుధా అన్నటువంటి పుస్తకానికి ఈ అవార్డుని పొందారు. స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్ సరస్వతి సమ్మాన్ 2024ని పొందడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ పుస్తకాన్ని 2022లో ప్రచురించి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సరస్వతి సమ్మాన్ 2024 మీద మనం దృష్టి పెడితే మరి 2023లో ఎవరికి వచ్చింది అని అడుగుతారు. ఎవరికి వచ్చింది అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభావర్మ. 2023లో ప్రభావర్మ అనే మలయాళం రచయితకి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రౌద్ర సాత్వికం అనే ఒక పుస్తకానికి, ఈ అవార్డుని 2023 సంవత్సరానికి 33వ అవార్డుగా ప్రభావర్మకి, మలయాళం రైటర్కి ప్రకటించారు. మరి 2024 ఈ 34వ అవార్డుని మహోపాధ్యాయ్ సాధు భద్రేష్ దాస్ అనే సంస్కృత భాషా రచయితకి స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే పుస్తకానికి ప్రకటించారు. అయితే 2024లో ఈ అవార్డుని
ఎంపిక చేయడానికి ఒక కమిటీ పనిచేసింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరంటే జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ. అర్జన్ కుమార్ సిక్రీ దీనికి ఎంపిక కమిటీ చైర్మన్గా 2024 సరస్వతి సమ్మాన్కి, 2023 సరస్వతి సమ్మాన్కి కూడా ఈయనే పనిచేశారు, జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ. అయితే ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుని చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, మొదటి గ్రహీత, మొదటి మహిళా గ్రహీత ఎవరికి ఇస్తారు, అలాగే తెలుగు రచయితలు ఎవరైనా పొందారా అన్నది ఒకసారి చూద్దాం. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ దీన్ని ప్రారంభించింది. కేకే బిర్లా ఫౌండేషన్. భారత పౌరుడు ఏదైనా భారతీయ భాషలో, అంటే ఇందాక చెప్పినట్టుగానే 22 షెడ్యూల్లోని భాషలు ప్లస్ ఇంగ్లీష్ భాష, 22 భారతీయ భాషలు మరియు ఇంగ్లీష్ భాషలో గత 10 సంవత్సరాలలో, ఇది ముఖ్యమైనది, గత 10 సంవత్సరాలలో చేసిన రచనలకు, అత్యుత్తమమైనటువంటి సాహిత్య రచనలకు ప్రతి సంవత్సరం సరస్వతి సమ్మాన్ని ప్రకటిస్తారు. అయితే ఈ అవార్డు క్రింద ఒక ప్రశంసా పత్రం, సర్టిఫికేట్, ఒక సిటేషన్ ఫలకము, దానితో పాటుగా ఈ అవార్డుకి 15 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. 15 lakhs ఆఫ్ క్యాష్ ప్రైజ్ ముఖ్యమైనటువంటి అంశం. అంటే నగదు బహుమతి పరంగా అతి పెద్ద సాహిత్య బహుమతి సరస్వతి సమ్మాన్. దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం ఇందాక చెప్పిన జ్ఞానపీఠ్ అవార్డు. అయితే ఈ అవార్డుని తొలి గ్రహీతగా 1991లో హరివంశ్ రాయ్ బచ్చన్కి ప్రకటించి ప్రదానం చేశారు. ఆయన తన ఆత్మకథని 4 సంపుటాలుగా రాస్తే ఆ 4 సంపుటాలైన ఆత్మకథకి హరివంశ రాయ్ బచ్చన్కి 1991లో తొలి పురస్కారాన్ని బహూకరించగా, చాలా ముఖ్యమైనటువంటి అంశం, 1995లో బాలామణి అమ్మ అనేటువంటి మలయాళం రచయితకి నైవేద్యం అనే పుస్తకానికి తొలిసారిగా ఒక మహిళకి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించి ప్రదానం చేశారు. అలాగే ఈ అవార్డుని అత్యధికంగా ఏ భాష ఇప్పటి వరకు పొందింది అంటే మలయాళం భాష 4 సార్లు ఇప్పటి వరకు సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని పొందగా, ఇప్పటి వరకు ఒకే ఒక్క తెలుగు రచయిత ఈ పురస్కారాన్ని పొందారు. 2018లో ఒకే ఒక్క తెలుగు రచయిత కె శివారెడ్డి గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. ఈ అవార్డుని కె శివారెడ్డి గారు ఏ పుస్తకానికి పొందారు అంటే పక్కకు ఒత్తిగిలితే అనే పుస్తకానికి, పక్కకు ఒత్తిగిలితే అనే పుస్తకానికి గాను శివారెడ్డి గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ మరొక అవార్డులో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, మరొక అవార్డుని ఇప్పుడు మనం చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అవార్డు ఇది. ఈ అవార్డు గురించి ఒకసారి చూద్దాం. ఆ అవార్డు ఎవరికి వచ్చిందన్న వ్యక్తి పేరు రాసేస్తాను నేను, అది తర్వాత మీకు అర్థమవుతుంది. సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు ఇది. ఈ సుదర్శన్ పట్నాయక్ అన్నటువంటి ఈయన ప్రముఖ భారతీయ సైకత శిల్పి. సైకత శిల్పి అంటే సింపుల్గా మనం శాండ్ ఆర్టిస్ట్ అని పిలుస్తాం. ఇసుకతో బొమ్మలు వేస్తారు బీచ్ల్లో, కానీ ఇసుకను తీసుకొచ్చి ఎక్కడికి ఇచ్చినా అద్భుతమైనటువంటి డ్రాయింగ్స్ని వేస్తారు. ఈయన ప్రముఖ భారతీయ సైకత శిల్పి. ఈయన ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వారు. అయితే
ఈయన ఏప్రిల్ 6, 2025న ఒక ప్రముఖమైనటువంటి బహుమతిని పొందడం జరిగింది. ఆ బహుమతి పేరు ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డుని పొందడం జరిగింది ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు శాండ్ ఆర్ట్. సైకత శిల్పాల రంగంలో అద్భుతమైన సేవలు అందించినందుకు ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డుని ఈయనకి అందించడం జరిగింది. ఈ అవార్డుని ఇంగ్లాండ్లో ఈయనకి అందించడం జరిగింది, ఇంగ్లాండ్లో. అయితే ఈ అవార్డుని ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఈయనే, సుదర్శన్ పట్నాయక్. ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి సైకత శిల్పి. అయితే ఈయన ద మార్క్ టు అకేషన్ పట్నాయక్ క్రియేటెడ్ ఏ 10-foot హై స్కల్ప్చర్. ఆ సందర్భంగా, ఈ అవార్డు సందర్భంగా ఆయన ఒక 10 అడుగుల వినాయక విగ్రహాన్ని ఇసుకతో రూపొందించాడు. వినాయక విగ్రహం. ఈ వినాయక విగ్రహం యొక్క సందేశము ఏమిస్తుందంటే క్యారీయింగ్ ద మెసేజ్ వరల్డ్ పీస్. ఈ వినాయక విగ్రహం ద్వారా ఆయన ఏ సందేశాన్ని ఆ అవార్డు తీసుకున్న సందర్భంలో ప్రజెంట్ చేశారంటే వరల్డ్ పీస్. ఈయనకి ఇప్పటికే భారతదేశంలో 4వ అత్యున్నత పౌర సేవా పురస్కారమైన పద్మశ్రీ 2014లో పొందడం జరిగింది. అలాగా ఒడిస్సా రాష్ట్రం నుంచి ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన ఈ కాంపిటీషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ 65 మంది సైకత శిల్పులు పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో ఈయనకి ఈ అవార్డు దక్కడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అవార్డు ఇది. ఓకే స్టూడెంట్స్, మరొక అవార్డుని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఆ అవార్డు కూడా చాలా ముఖ్యమైనటువంటి అవార్డు. ఆ అవార్డు గ్రహీత పేరు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ద్రౌపది ముర్ము భారతదేశానికి చెందిన రాష్ట్రపతి. ప్రస్తుత భారత రాష్ట్రపతి, 2వ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి తర్వాత, అలాగే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఈమె చరిత్ర సృష్టించారు. అయితే ఈ ద్రౌపది ముర్ము అనే ప్రస్తుత మన భారత రాష్ట్రపతి 7/4/2025న చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు ఇది. రిసీవ్డ్ ద అవార్డ్ సిటీ కీ ఆఫ్ హానర్ అనే అవార్డు పొందారు. సిటీ కీ ఆఫ్ హానర్ అనేటువంటి ఒక పురస్కారాన్ని పొందడం జరిగింది. దాన్ని ఒకసారి మనం ఎలా చూద్దాం చూడండి. సిటీ కీ ఆఫ్ హానర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు ఇది. అయితే ఈ సిటీ కీ ఆఫ్ హానర్ అన్న ఈ పురస్కారాన్ని ఎక్కడ నుంచి పొందారంటే లిస్బన్ సిటీ నుంచి పొందారు. లిస్బన్, ఆ సిటీ పేరు లిస్బన్. ఈ లిస్బన్ ఎక్కడుంది? పోర్చుగల్ అనే దేశంలో ఉంది. సిటీ కీ ఆఫ్ హానర్ అనే పురస్కారాన్ని లిస్బన్ సిటీ మేయర్ నుండి ఏప్రిల్ 7, 2025న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పొందారు. అయితే ఇక్కడ రేపు మీకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిటీ ఆఫ్ కీ హానర్ అనే పురస్కారాన్ని ఈ క్రింది నగరం నుండి పొందారు అని అడిగితే లిస్బన్. చాలా ఇంపార్టెంట్. అయితే ఈమె ద్రౌపది ముర్ము పోర్చుగల్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. పోర్చుగల్ పర్యటనకి ఒక భారత రాష్ట్రపతి వెళ్ళడం 25 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.
25 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక భారత రాష్ట్రపతి పోర్చుగల్ అనేటువంటి ఒక దేశ పర్యటనకి వెళ్ళారు. అయితే ఆ పర్యటనకి వెళ్ళినటువంటి ఈ మొదటి భారత రాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణన్. కేఆర్ నారాయణన్ 27 ఏళ్ల క్రితం 11 సెప్టెంబర్ 1998లో కేఆర్ నారాయణన్ గారు పోర్చుగల్ పర్యటనకు వెళ్ళగా 27 ఏళ్ల తర్వాత మరలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఏప్రిల్ 6, ఏప్రిల్ 7న ఆమె అక్కడ సందర్శించారు. అలాగే ఈ సంవత్సరం పోర్చుగల్కి భారత్కి మధ్య ద్వైపాక్షిక సంబంధాలకి 50వ వార్షికోత్సవం, 50th anniversary. It is the 50 years of India-Portugal bilateral relations. చాలా బాగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పోర్చుగల్ యొక్క రోల్, భారతదేశం యొక్క భారతదేశంతో రిలేషన్స్ని పోర్చుగల్ అద్భుతంగా కొనసాగిస్తుందని, అలాగే యూరోపియన్ యూనియన్తో కూడా అద్భుతమైన సంబంధాలు కూడా ఉన్నాయని కూడా